హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ పూజిత ఏవై, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. జనరల్గా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, ఒక పన్ను అనేది ఊడిపోయాక ఆ ప్లేస్ అలానే వదిలేయడం వల్ల వచ్చే సమస్యల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. జనరల్గా ఆ స్పేస్ అలానే వదిలేయడం వల్ల పైన ఉన్న టూత్ అనేది కిందికి రావడం జరుగుతుంది. దానివల్ల మీ రూట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. అప్పుడు మీరు చల్లవి కానీ వేడివి కానీ తీసుకున్నప్పుడు జివ్వనడం అలాంటి సమస్యలకు మీరు ఎదురవుతారు. జనరల్గా ఆ స్పేస్ అలానే వదిలేయడం వల్ల పక్కనున్న టీత్ అనేది ఆ టీత్ స్పేస్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల టీత్ అలైన్మెంట్ అనేది మారుతుంది. అంటే పళ్ళ మధ్యలో స్పేస్ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు తినే విధానం అనేది మారుతుంది. అంటే మీ బైట్లో చేంజెస్ వస్తాయి. బైట్లో చేంజెస్ రావడం వల్ల మీకు టీఎంజే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నోరు తెరిచినప్పుడు కానీ మూసినప్పుడు కానీ అక్కడ ఉన్న మజిల్స్ పెయిన్ రావడం, లేదా టక్ అని అలాంటి సౌండ్స్ రావడం, ఇలాంటివి చూస్తూ ఉంటారనమాట. ఆ స్పేస్ అలానే వదిలేయడం వల్ల మీరు తినింది అంతా అక్కడ ఇరుక్కుపోవడం, అక్కడ జమ అవ్వడం అలాంటి సమస్యలు వస్తాయి. దానివల్ల మీరు హాలిటోసిస్ అంటే బ్యాడ్ బ్రీత్ ఇలాంటివి సమస్యలను మీరు ఎదుర్కొంటారు. ఇంకా ఏంటి అంటే ఆ స్పేస్ అలానే వదిలేయడం వల్ల కొన్ని పదాలు మీరు స్పష్టంగా పలకలేకపోతారనమాట. లైక్ కొన్ని పదాలు మీరు స్పష్టంగా పలకలేకపోతారు. ఇంకా పైన టూత్ ఎక్కువ శాతం ఎప్పుడైతే మనము ఆ స్పేస్ని అలానే వదిలేస్తామో మీరు నమలడం అనేది మారుతుంది. అంటే మీరు ఏదైనా తిన్నా దాన్ని సరిగ్గా గ్రైండ్ చేయకుండా మీరు నమిలేస్తారనమాట. దానివల్ల మీ జీర్ణశక్తి అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలకి మన దగ్గర ట్రీట్మెంట్ వచ్చేసి ఇంప్లాంట్స్ ఇంకా ఎఫ్పిడి ఉంటుంది. ఇంప్లాంట్స్ అంటే జనరల్గా అందరికీ ఇప్పుడు ఇంప్లాంట్స్ గురించి తెలుసండి. జనరల్గా ఇంప్లాంట్స్ అంటే ఏంటి అంటే ఒక బోన్ లోపల స్క్రూ వేస్తాం. స్క్రూ వేసి దాని మీద ఒక టెంపరరీ అంటే ఒక క్రౌన్ అనేది మనం దానికి ఇస్తాం. జనరల్గా అక్కడ సరిపడా బోన్ లేకపోయినా కూడా న్యూ టెక్నాలజీస్ అనేవి మనకు వచ్చాయి. అంటే జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఒకవేళ ఇంప్లాంట్స్ కాకుండా ఇంకా ఏంటి అని అడిగితే ఎఫ్పిడి. జనరల్గా అందరూ యూజ్ చేసే టర్మ్ వచ్చి బ్రిడ్జ్ ఏంటంటే ఎప్పుడైతే ఒక స్పేస్ అనేది ఉంటుందో స్పేస్ పక్కన ఉన్న ఇటు టీత్ అంటే అడ్జసెంట్ టీత్ని మనం కొంచెం గ్రైండ్ చేసి దాని సహాయంతో మధ్యలో ఒక టూత్ అనేది ప్లేస్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ.